ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇవ్వాలి. పట్టాలిస్తూ ఉపాధి పథకంలో పని దినాలు పెంచి ఆదుకోవాలి అని వ్యవసాయ కార్మిక జిల్లా కార్యదర్శి కదిరప్ప డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పరిసర గ్రామమైన ఎగోపల్లి పంచాయతీలోని మంగళవారం ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి కూలీలను పరామర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరప్ప కూలీలతో మాట్లాడుతూ సకాలంలో బిల్లులు పడుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. 100 రోజులున్న కూలీల పని దినాలను 200 రోజుల పని దినాలుగా ప్రకటించాలి అని, కూలీలకు పనిముట్లు అందించి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో కూలీలకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది అని, అందుకోసం ముందస్తు చర్యలలో భాగంగా త్రాగునీటి సదుపాయం కల్పించి మెడికల్ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి అని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలియజేశారు. మార్చి 3వ తేదీ పుట్టపర్తి జిల్లాలో జరిగే నిరుపేదల కోసం పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి అని, వీటిని తక్షణమే అమలు చేయాలి అనే ఉద్దేశంతో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జిల్లా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రమణ, కొండయ్య, కూలీలు ప్రతాప్ నాయుడు, వెంకట సుబ్బయ్య, ప్రసాద్, హరితాదేవి, హరిత, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎగపల్లి పంచాయతీకి చెందినటువంటి పల్లి గ్రామానికి చెందినటువంటి హామీ పని చేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడికి మేము వచ్చి ఉపాధి హామీ పని కింద పారం పని చేస్తుండగా మేము పని కూలీలను పరిశీలించి వీళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏమంటే 200 రోజులు కల్పించాలి, అదేవిధంగా కూలీ రేట్లు పెంచాలి. ఎండాకాలం వస్తుండగా ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి కార్మికులకు మెడికల్ కిట్, పనిముట్లు, మజ్జిగ ప్యాకెట్లు, త్రాగునీటి సమస్య, అదేవిధంగా 5 కిలోమీటర్ల లోపల పైబడి ఉన్నటువంటి ఆటోలు పెట్టి ఛార్జీలు చెల్లించాలి. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని నిన్నటి రోజున కలెక్టర్ గారిని కూడా కలిశాము. ప్రధానంగా సమస్య ఏమంటే పని దినములు పెంచి తర్వాత కూలీ రేట్లు కూడా పెంచాలని మా డిమాండ్. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలి అనే దానిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతుంది. అదేవిధంగా మార్చి 3వ తారీఖున శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ మహాధర్నాకు కూడా ఇక్కడి నుంచి కూడా వ్యవసాయ కార్మిక పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరూ వచ్చి మహాధర్నాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్ ఫిలప్ చేసుకొని బీ కార్డు కుట్టి వచ్చి అక్కడ కలెక్టర్ ఆఫీసులో అందజేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి పనిచేస్తున్నటువంటి కూలీలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.